V1 న్యూస్ వాస్తవాలకై ముందడుగు 24/7. నమస్తే, వెల్కమ్ టు V1 న్యూస్. నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో సాగుకు సిద్ధమైన రైతులు సోయా విత్తనాల కోసం పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర బాట పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కోటగిరి మండలం సుంకిని గ్రామానికి చెందిన ఓ రైతు మహారాష్ట్రలోని బిలోలి ప్రాంతానికి వెళ్లి సోయా విత్తనాలను కొనుగోలు చేసి తెచ్చుకున్నట్లు తెలిపాడు. ఒక సోయా విత్తనం బ్యాగ్ ధర 2,600 రూపాయలుండగా తన ద్విచక్ర వాహనంపై ఏకంగా 6 బ్యాగులు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. వ్యవసాయ పనులు ఊపందుకుంటున్న వేళ రైతులు విత్తనాల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. వర్షాలు కురిసి సాగుకు సమయం ఆసన్నమైన రైతులకు అవసరమైన విత్తనాలు స్థానికంగా సకాలంలో అందుబాటులో లేకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. కోటగిరి మండలం సుంకిని గ్రామం సుంకిని బిలోలి నుంచి తెస్తున్నాం. ప్రతి సంవత్సరం బ్యాగులు దొరకకొచ్చినాయని స్టార్ట్ కాలేదని కోటగిరి మండలం నుంచి బిలోలి స్టార్ట్ కాలేదు. బిలోలి నుంచి తెస్తున్నాం. బ్యాగులు బిలోలి నుంచి తెస్తున్నాం. మన ఊరిలో స్టార్ట్ కాలేదని 2,600కు తెస్తున్నాం. వచ్చింది వర్షం కురిసిందని తెచ్చుకుంటున్నాం. అందుకోసమే తీసుకొస్తున్నాం.